దినం నుంచి నేను పరిశుద్ధైన వరకు దేవతాన్ని సత్యమైన లెక్కాచారులను నా కుటుంబాన్ని కాచి కాపాడి ఆరోగ్యంతో నింపాడు. నా దేవాదేవునికి లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించిన క్షేమంగా తన మందిరానికి ప్రయాణమంతర్లో వాహనం విషయాలు అన్నింటిలో తోడుకి నన్ను నడిపించాడు. ఆయన దూతలను కావలి ఉంచి ఆయన కార్యం జరిగించినందుకు ఆయనకే మహిమ చెల్లించిన. అంతకుముందు పరిశుద్ధ దినంలో నేను గౌతంపూర్ వెళ్ళాను మా పిల్లలు తీసుకొని. అక్కడ చర్చికి అందాలని 8ంటికే బస్సు ఎక్కా. వీళ్ళని తీసుకొని అరాబడి రెడీ అయ్యి మా ఆయన్ని డ్యూటీకి పంపించి మేము 8ంటికి బస్సు ఎక్కినాం. 10:15 అక్కడికి వెళ్ళిపోయాను. సిఎస్ఐ చర్చికి వెళ్ళినాం. అక్కడ సండే స్కూల్ జరిగింది. మా పిల్లలందరూ పాల్గొన్నారు. వాళ్ళు సంతోషంగా బాగా గడిపారు. అక్కడ సండే స్కూల్ జరిగింది. నేను వాక్యం ఆరాధనలో నేను చర్చిలో ఉన్నా. 3 దాకా ఉంచారు. మంచిగా జరిగింది. కొత్త అయినా అందరూ మంచిగా వాళ్ళ ఆరాధన ఇచ్చారు. అక్కడ వాక్యం కూడా మంచిగా చెప్పారు. జరిగింది. చూసుకొని వచ్చినాం. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చినాం. పోయిన వారం ఇటు వెళ్ళలేదా, మళ్ళీ వారం కంపల్సరీ ఇటు రాయనపేట వెళ్ళాలి అంటే మా పిల్లగాడు సండే స్కూల్ పోతానేనని అమ్మాయి ఏడుస్తాను. గంట తిప్పలు పడి అటేసి ఇటే వచ్చినాక కూడా నేను ఎంత దూరం వచ్చి కూడా చిన్న ఇబ్బంది వల్ల రాలేకపోయిన మందిరానికి. దేవులను క్షమించాలని ఆయన మందిరం నుండి కోరుకుంటున్నా. తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. బ్యాక్ పెయిన్ రావడం, ఎడలు ఇక్కడ నొప్పి రావడం జరిగింది. నాకు బాగా ఇబ్బంది పడ్డా. దాని నొప్పికి జ్వరం, ఒళ్ళు నొప్పులు, లేకపోయేది. లేతే కళ్ళు తిరిగి పడిపోయినట్టు అయ్యేది. ప్రార్థన కూడా ఎక్కువసేపు చేయలేకపోయేది. అంత నీరసమైనాను. కానీ నొప్పి వచ్చినంతసేపు అసలు తట్టుకోలేదు. నొప్పి వచ్చేది. ట్యాబ్లెట్లు వేసుకున్న, హాస్పిటల్ తీసుకుపోయినా మందులు అని కట్టలేదు. కానీ దేవుని కృప, నేను ప్రార్థించిన గట్టిగా ప్రార్థనలో తండ్రి నీవు తప్ప నాకెవరున్నారని ఏడ్చుకుంటూ గట్టిగా ప్రార్థన చేసుకున్నా. ఆ తర్వాత నాకు తెలియకుండా నొప్పి తగ్గిపోయింది. ప్రార్థనని మళ్ళీ నొప్పి రాలేదు. 3 డేస్ నుంచి నొప్పి లేదు, ఏం లేదు. దేవుడు నాకు మంచి స్వస్థత ఇచ్చాడు. పోయిన మంగళవారం రోజు అనుకుంటా మా ఆయన ఇంతకుముందు మా ఇంట్లో గృహకూడికి పెట్టినప్పుడు మా ఆయన ఒక ఎగ్జామ్కి హైదరాబాద్ వెళ్ళాడని చెప్పాను. ఆ ఎగ్జామ్లో దేవుడు దయ అందరు సీనియర్ల కంటే తను జూనియర్ అయినా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు దేవుడు కార్యం జరిగించాడు. ఆ దేవాలయానికే లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించున్నా. ఆయన మేలులు మా జీవితంలో ఇంకా ఆయన చిత్తం ఏముందో అన్నీ ఆయనకే అప్పచెప్పుకున్నాం. మా జీవితాన్ని మాకు ఎవరున్నా లేకున్నా దేవుడే అన్నీ ఉన్నాడని నమ్మవచ్చు. ప్రతిరోజు ఆయనకు మొదలుపెట్టుకుంటూ మా జీవితాన్ని నడిపించేవాడు ఆయనే అన్న నమ్మకంతో ఉన్నా. ఏ అక్కర్లైనా ఆయనే తీరుస్తారు. ఏ విధంగా అయినా అన్ని వేళ మమ్మల్ని కాచి కాపాడుతున్నాం. ఒంటరిగా ఉంటున్నాం పిల్లలు వేసుకొని. పెద్దలు ఎవరితో లేకపోయినా దేవుడితో నాకున్నదని నా కుటుంబం పైన నిండైన హస్తము మా పట్ల ఎన్నో మేలులు ఆయన జరిగించుతున్నాడని హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అయితే మళ్ళీ మంగళవారం ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. మీటింగ్లో ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చాడు. జూనియర్ అయినా కానీ సీనియర్లతో పాటు సర్టిఫికెట్ అందుకునేటట్టు దేవుడు కార్యం జరిపించాడు. ఆ దేవాలయానికి లెక్కలని కృతజ్ఞతలు. సీనియర్గా సర్టిఫికెట్ ఇచ్చారు. సీనియర్లు చాలా మంది ఎప్పటి నుంచో ఉన్నా వాళ్ళు ఎన్ని ఎగ్జామ్లు రాసినా ఇన్ని రోజులు వాళ్ళకి రాలేదు. ఈయన 1 సంవత్సరానికే ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళతో పాటు వచ్చి దేవుడు కృప. అందుకు దేవుడు వాక్యం ఏమి రాయబడింది అంటే సామెతల గ్రంథంలో మీరు దేవుడు దయలో మనుషులు దయ మీ మీదకి వస్తుందండి. అయితే దేవుడు దయ వచ్చిన తర్వాత మనుషులు దయ చాలా మన జీవితంలో అవసరం. కాబట్టి అది దేవుని కార్యం అని మా ఆయన హృదయపూర్వకంగా నమ్మొచ్చు. ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుతున్నా. ఇంకా కొన్ని అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అదే ఏదైనా మేము ఎక్కడ ఉండాలన్నా ఇప్పుడు కొత్త కూడా రమ్మని కూడా పిలుస్తున్నారు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండాలన్నది ఏదైనా అది దేవుడి చిత్తమని ఆయన చేతులకి అప్పచెప్పుకున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించు. అయితే